పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ జన్మదిన వేడుకలు గోదావరికని శ్రీరామ విద్యానికేతన్ స్కూల్లో జరిపారు. 9వ తరగతి చదువుతున్న ఎండి ఈజహాన్ పి శాలం 10వ తరగతి విద్యార్థులకు రాజ్ ఠాకూర్ జన్మదినం పురస్కరించుకొని రాజ్ ఠాకూర్ వీరాభిమాని నాంపల్లి రాజ్ విద్యార్థులకు 1116 రాజ్ ఠాకూర్ స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని, చదువులో కూడా మంచి మార్కులు వస్తే మళ్ళీ వచ్చే జన్మదినానికి 5,000 రూపాయల బహుమతి ఇస్తానని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి జన్మదినం పురస్కరించుకొని ఆయన అభిమాని, అలాగే 10 ఏళ్ల నుంచి చిన్నప్పటి నుంచి ఆయన అనుచరునిగా ఆయన బాటలో నడుస్తూ ఆయన ఎమ్మెల్యే అయ్యే వరకు తన పచ్చబొట్టును పొడిపించుకొని తన చేతిపైన మక్కాన్ సింగ్ గారు మరియు రాజ్ ఠాకూర్ మనాలి ఠాకూర్ గారి ఆ కుటుంబం గొప్పదనం కోసమే తను పనిచేస్తూ యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి నాంపల్లి రాజ్ అతను వారి పేరు మీద అంటే ఆయన బర్త్డే సందర్భంగా స్పోర్ట్స్లో మంచి ఉత్సాహం చూపించిన శ్రీరామ విద్యానికేతన్ స్కూల్ నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వాళ్ళు స్పోర్ట్స్లో డ్రెస్సులు కొనుక్కోవడం గాను మనీ ప్రైజ్ లాగా ఇద్దరికి అమ్మాయి అబ్బాయికి ఇవ్వడం జరిగింది. ఇలా స్పోర్ట్స్లో ఎందుకంటే స్వతహాగా క్రీడాకారుడైనటువంటి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు గత దివంగత రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ చైర్మన్గా పనిచేసి ఇప్పటికీ కూడా ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. రాజ్ ఠాకూర్ గారి సూచనల మేరకు ఈ ప్రాంతంలో కాదు తెలంగాణలోనే క్రీడల పట్ల ప్రత్యేకంగా స్కూళ్ళల్లో కూడా క్రీడలకు ఒక పీరియడ్ కేటాయించాలని రాజ్ ఠాకూర్ గారి సూచనల మేరకు చేయించడం జరిగింది. అలాగే రాజ్ ఠాకూర్ గారు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఇంకా ఈ ప్రాంతానికి సేవ చేసి ఇంకా మునుముందు మంచి పేరు తీసుకొచ్చుకొని ఎదగాలని కోరుకుంటూ తన అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో దళితరత్న డాక్టర్ దేవి లక్ష్మీ నరసయ్య, శ్రీరామ విద్యానికేతన్ కరెస్పాండెంట్ సూర్యదేవర జ్యోతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.